పట్టణ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అతిథులు మీరే సహకరిస్తే కార్యక్రమం సజావుగా క్రమంగా నిర్వహించుకోగలుగుతాం. ఇలాంటి ముందుగా ఆహ్వానిస్తున్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎర్రగుంట యొక్క ఉపాధ్యక్షుడుగా నియమించబడిన ఎస్ జగదీశ్వర్ రెడ్డి అను నేను సిరిగిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అను నేను 1966 సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణములు మార్కెట్ల చట్టము 1969వ సంవత్సరపు మార్కెట్ల నియమావళి మరియు మార్కెట్ కమిటీ నిబంధనలకు లోబడి నా విధులు నిర్వర్తించుతూ రైతు సంక్షేమమునకు ఎర్రగుంట్ల మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయగలనని దేవుని మీద ప్రమాణం చేయించు. నేను ఈ దినము ఉపాధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరించుచున్నాను. దయచేసి గట్టిగా చెప్పండి. యువ నాయకుడికి నిర్దేశం చేసేటువంటి బాధ్యతలు అప్పగించినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ చరిత్రాల ఆదినారాయణ రెడ్డి గారికి, అలాగే తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు శ్రీ భూపేష్ రెడ్డి గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా వేదిక మీద ఉన్న నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు నాగరాజు గారికి, మిత్రుడు జగదీశ్వర్ రెడ్డి గారికి, చిన్నాయన ఆదినారాయణ రెడ్డి గారికి, బీజేపీ కడప జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి అన్న గారికి, చిరునవ్వుతో ఎప్పుడు నవ్వుతూ ఉన్న వంగల శశిభూషణ్ రెడ్డి అన్న గారికి, మిగతా నాయకులందరికీ, మరీ ముఖ్యంగా ఈరోజు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన కొండాపురం, ముద్దునూరు, ఎర్రగుంట్ల మండలం సంబంధించిన డైరెక్టర్లకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా మనం ఈ మార్కెట్ యార్డ్ దాదాపు కమలాపురంలో ఉండి చెప్పినా కూడా గట్టిగా సపోర్ట్లు కొట్టడంలే. కానీ మావాడు ఒకడు రాజు, నేను పేరు కనుక్కునే అదే పనిగా ఇప్పటికి ఒక 50 సార్లు కేకేసాడు. వాళ్ళు మేమందరం అతన్ని అభినందించాలి. లేదా రాజును అభినందించాలి అందరం. మాట మళ్ళీ ఒకసారి కేకే. అంటే వెనకడే శక్తి వేరే ఉంది. అసలు అది పని కాదా? అదే అందరూ ఒకసారి ముక్త కంఠంగా కొత్తగా మార్కెట్ యార్డు చైర్మన్ అయిన మా నాగరాజు గారిని, వైస్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి గారిని, ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన 14 మందిని అందరం హృదయపూర్వకంగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుతున్నాను. మార్కెట్ యార్డు రైతులకు సంబంధించినది, మహిళలకు సంబంధించినది, ప్రజలకు సంబంధించినది కూడా. దీంట్లో ఎంత పని చేస్తే అంత ఉపయోగం కూడా. నేను గతంలో ఇప్పుడే హర్షవర్ధన్ చెప్పినట్లు నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు దీని డెవలప్మెంట్లో భాగంగా రైతు బజార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీ సెక్రటరీ గారు కూడా ఇదే మాట చెప్పినాడు. అదే కాకుండా ముద్దనూరు, కొండాపురం కూడా అనుబంధం ఉంది. వాటిలో భాగంగా కొండాపురం మునకలేకపోయింది. దాని స్థలం కేటాయింపు కూడా అలగేషన్ ఇప్పించినాం. కొత్తగా కట్టాలి కూడా. ఎంత చేసినా తక్కువ అనే ఏకైక సిద్ధాంతమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇప్పుడే మా భూపేష్ చెప్పిన ఈ గర్భవతి అయితే సంవత్సరానికి ఆ 9 నెలల పాటు 3 కంతులు 2000 చొప్పున 6000 ఇస్తే అది మాతృవందనం.
కరెంటు రైతులకు ఉపయోగపడే విధంగా స్పష్టంగా పగటిపూట 9 గంటలు ఇస్తున్నాం నిరంతరంగా. గతంలో కోతల ప్రభుత్వం, వాతల ప్రభుత్వం ఆ పరిస్థితి పోయింది. రోడ్లు పట్టించుకోలే, హౌస్ పట్టించుకోలే, తాగే నీళ్ళు పట్టించుకోలే. ఇదే ఎర్రగుంటలో గతంలో జవహర్ రెడ్డి అనే ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసరు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇక్కడ స్కూల్లో 9, 10 చదివేటప్పుడు అందరూ స్థానికులే, మీరు నీళ్లు అతిథులు వచ్చినా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఆ ప్రొద్దుటూరు కంటే, కడప టౌన్ కంటే ఎర్రగుంట్లలో అత్యధికంగా నీళ్లు రోజుకు 3 గంటలు తక్కువ లేకుండా ఇప్పిస్తున్నాం. ఇది నిజమో కాదో మీరే చప్పట్లు కొట్టి చెప్పాలా. అది కాకుండా రైతులకు ఉపయోగపడాలా, ప్రజలకు. కడపకు పోయా ఎర్రగుంట్ల నిర్జీ కానీ చిలంకూరు కానీ బైపాస్ కవర్ చేస్తూ రోడ్డు, మీకు కూడా అది నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ప్రజలు ఉపయోగపడాలంటే రైతులకు కూడా రోడ్లు రావాలా, ఇంటికి వచ్చేందుకు నీళ్ళు ఉండాలా, కరెంటు బాగుండాలా, హౌసింగ్ ఉండాలా, ఇంట్లో గ్యాస్ ఉండాలా, ఇంట్లో తెల్లగాడు ఉండాలా, ప్లస్ బియ్యం పథకం ఉండాలా, పెన్షను. మా బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే, మా వాళ్ళు ఉన్నారు అందరూ ఇక్కడ బీజేపీ వాళ్ళు, ఆ బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే 4,000 రూపాయలు పెన్షన్ ఎక్కడ లేదు. నేను అన్ని ప్రాంతాలు చెక్ చేసాం. అటు చెన్నైలో లేదు, కర్ణాటక లేదు, పాత తెలంగాణ లేదు, లేదా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో కూడా లేదు, రాజస్థాన్, అస్సాంతో పాటు. అటు ఈ ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పున్నా కూడా మీకు చాలా విషయాలు అవగాహన కోసం చెప్పాలా. ఈరోజు నూతన మార్కెట్ యార్డు ప్రమాణ స్వీకారం ఎర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం కలిపి నాగరాజు గారు చైర్మన్గా బీజేపీ పార్టీ తరఫున, ప్లస్ జగదీష్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ మరియు 14 మంది, దాంతోపాటు చాలామంది పాత పిఎస్సిఎస్సీలు కానీ, జమలోడు మార్కెట్ యార్డు కానీ నాయకులు కానీ ప్లస్ హర్షవర్ధన్ కూడా పిలిచినాం. అందరూ భారీ ఎత్తున వచ్చినారు. సమీకృతంగా కొన్ని విషయాలు చెప్పారు. ఊరికే రాజకీయం అంటే నేను మార్కెట్ యార్డు తీసుకోవడం, నేనేదో మంత్రి పదవో, నేను ఎమ్మెల్యే పదవో, మా భూపేశ్ జిల్లా ప్రెసిడెంట్ అని కాదు. ప్రజలకు ఉపయోగపడాలి, ప్రభుత్వాన్ని పరిగెత్తియాలి, అధికారులను సమన్వయం చేసుకోవాలి, పత్రికలకు కూడా చాలా విషయాలు చెప్పాలి, తద్వారా కార్యక్రమం జరగాలి. ఇది బృహత్తర పథకం. ఇది మోడీ గారి యొక్క సంకల్పం కూడా, కూటమి యొక్క సంకల్పం. చంద్రబాబు నాయుడు గారు కూడా అనుభవస్తులు, 4వసారి ముఖ్యమంత్రి. మా గౌరవ ప్రధానమంత్రి గారు అయితే 4 సార్లు ప్రధానమంత్రి, ఇప్పుడు 3వసారి ప్రధానమంత్రి. 4 సార్లు ముఖ్యమంత్రి, 3వసారి ప్రధానమంత్రి కూడా ఆయన అనుభవం. వాజ్పేయి గారిని దృష్టిలో పెట్టుకొని రేపు 25వ తేదీ అంటే రేపు క్రిస్మస్ సందర్భంగా ఆయన కూడా పుట్టినరోజు. మేము అమరావతిలో ఒక భారీ విగ్రహం, మేము మన కడపలో కూడా 7.5 అడుగుల విగ్రహం ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఎందుకు? ఒక పాలన విధానం తెలుసుకునేదాన్ని, రామరాజ్య పాలన తెలుసుకునేదానికి. గాంధీ కళలో కన్నా గ్రామ స్వరాజ్యం రావాలనే గతంలో గ్రామీణ ఉపాధి పథకాన్ని మార్చి బీబీజీ రామ్జీని పేరు పెడితే అర్థం పర్థం తెలియని ప్రతిపక్షాలు వాళ్ళకు వాస్తవ విషయాలు తెలియక దాన్ని గగ్గోలు చేస్తారు. దానివల్ల రైతులకు 60 రోజుల పాటు ఎప్పుడైతే హార్వెస్ట్ టైం అంటే ఎక్కడైతే పంట కోత టైంలో కూలీలు ఇబ్బంది లేకుండా బ్లాక్ చేశారు. కూలీలకు రోజుగారుకు అంటే పనిచేసే వాళ్ళకు 100 దినాలను 120 చేశారు. కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ 1,52,000 కోట్లు. గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కేవలం 20,000 కోట్లు, 7.5 రేట్లు పెంచడం జరిగింది. దాని వలన పల్లెలకు అనేక స్కీములు, రోడ్లు, డ్రైనేజీ కాకుండా అంగన్వాడీ బిల్డింగు, స్కూల్ బిల్డింగు, సచివాలయ బిల్డింగు, లైబ్రరీ కాకుండా పంటలకు ఉపయోగపడే గ్రావెల్ రోడ్స్, పంట పొలాలకు పోయే తార్ రోడ్లు కూడా. అంటే పల్లెలకు ఉపయోగపడాలా? వికసిత భారత్ నాటికి పల్లెలు పట్టుకొమ్మలు కావాలా? మా మోడీ గారి ఆలోచన రూల్ ఫండ్ అంటే పట్టణ వసతులు, అంటే ఎర్రగుంట్ల వసతులు పక్కనుండే నిర్జీలు ఉండాలి, లేదా పక్కనుండే పోటతిత్తులు ఉండాలి, పక్కనుండే పెదలపాట్లు ఉండాలి, లేదా తిప్పులూళ్ళు ఉండాలి. పట్టణ వసతులు పల్లెల్లో ఉండాలనేది ఆ ప్లానింగ్. ఆ ప్లానింగ్కి తగ్గట్టుగా యూవీజీ రామ్జీ ప్రవేశపెడితే తెలియని ధనం వలన ఏదో అని అనుకుంటే, మీరు చట్టాన్ని బయటికి తీస్తే కంప్యూటర్లో ఎక్కించారు, మీరు ప్రెస్ వాళ్ళందరూ చెక్ చేసుకోవచ్చు. బీబీజీ రామ్జీ బెటరా లేదంటే గ్రామీణ ఉపాధి బెటరా అని. దానికి వాళ్ళు ఆస్వాదించలేకున్నారు. 40% రాష్ట్రాలకు పడతాయని అన్నప్పుడు ఇక్కడ 29 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. 21 రాష్ట్రాలు ఎన్డీఏ కూటమి, 8 రాష్ట్రాలు మాత్రమే ఇండియా కూటమి. కేవలం 25 కోట్ల జనాభా మాత్రమే వాళ్ళ కంట్రోల్ ఉన్నారు. 115 కోట్ల జనాభా మా పాలిత రాష్ట్రాల ప్రజలు.
దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎఫెక్ట్ అంటే మాకు లేదా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రేపు వస్తున్నారు. ఆయన రాష్ట్రం 4 సార్లు ముఖ్యమంత్రిగా మధ్యప్రదేశ్ చేశాడు. ఆయనకు తెలియదా? గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మోడీ గారికి తెలియదా స్కీము? చంద్రబాబు నాయుడు గారికి తెలియదా స్కీము? మేము అనుభవంతో పెట్టే మాట, ప్రజల గురించి మాట, రైతుల కోసం మాట, రైతులను, రైతు కూలీలను, ప్రజలను, రోజ్గార్ను, కార్మికులను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ స్కీమ్ సవరణ, రాజ్యాంగ సవరణ, గ్రామీణ ఉపాధి సవరణ. ఆ రోజు 25% 2020 నాటికి, ఆ రోజు 2005లో ప్రవేశపెట్టిన నాటికి గ్రామీణ ఉపాధి 25% పేదరికం. ఈరోజు 4.8%. ఆ రోజు జీడిపి కంటే ఈరోజు జీడిపి పెరిగింది. ద్రవ్యోల్బణం అంటే దరిద్రం అంతా తగ్గింది. అంత్యోదయం జరిగింది. 25 కోట్ల కుటుంబాలు, 25 కోట్ల ప్రజలు ఈరోజు పేదరికం నుంచి బయటపడినారు. కాబట్టి దీన్ని సవరణ చేసుకుంటూ పరిగెత్తించడం నేషనల్ హైవే ఉదాహరణ. నేషనల్ హైవే రోడ్ల వలన పల్లెలకు ఆ 20 ఇంట్లతో కూడిన ఆమెనే మీ ఇంటికి పంపించినాం కదా, కాదా? ఏ ఇంటికైనా మహిళ పోవాల్సిందే కదా. అది ఏ కులమైనా. జపాన్లో అయితే కండిషన్ మీకు తెలుసో లేదో, జపాన్లో మహిళ ఇంటికి పోతానే ఆ ఇంటి పేరు మారుతుంది. ఆ భర్త ఏ పేరుతో ఉంటుందో ఆ భర్త పేరుతోనే ఆ మహిళకు రావాలి. ఇక్కడ గందంగా కొంత లేదు. డాక్టర్లు మెయిన్గా వేరే ఇంటి నుంచి వస్తారు, కంటిన్యూ అవుతున్నారు. కానీ ఇక్కడ అంతో ఇంతో ఉంది. కానీ జపాన్లో 100% మహిళ భర్త పేరుతో ఉండాల్సిందే, భర్తతో అనుబంధం ఉండాల్సిందే. ఇక్కడ ఆ పరిస్థితులు కలుగుతున్నాయనే 20 ఏటాలు చేసినది. మీరు బస్సులో ప్రయాణం, మా వాళ్ళు చాలామంది చెప్తున్నారు, తిరుమలకు, తిరుపతికి, టెంపుళ్లకు, స్కూళ్ళకు, వ్యాపారానికి, వాళ్ళే సరుకు కొనేదానికి, కూరగాయలు అమ్మకం పెరిగిందని, బట్టలు కొనుగోలు పెరిగిందని, బంగారు కొనుగోలు పెరిగిందనే దానికి కారణం బస్సు, స్త్రీశక్తి. కాబట్టి ఇన్ని ప్రభుత్వం కంటికి కనపడి చేస్తాను. ఇంకా కొన్ని చేయాలా, మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. మేము ఆ దిశలో రమ్మంటే అసెంబ్లీకి రాడు, అసెంబ్లీ పాయింట్కి చెప్పాడు, ఇక్కడ ప్రెస్కు మాట్లాడు, ఆడు కూర్చుంటాడు, ఆడు కూర్చొని చదివేది. ఏది చదివేది? ఇంకా చదవడమేనా? ఒకసారి చేయమైనా చూసి చదువు. అసలు తెలుగు చాలా విషయాలు తప్పు మాట్లాడుతుంది. సార్వభౌమాధికారం అనలేని పరిస్థితి. దృష్టద్యుమ్నుడు అంటే అనలేడు. ఎందుకు? ప్రత్యామ్నాయం అని అనలేడు. కారణం మీరు క్వశ్చన్ చేయొచ్చు ఎప్పుడైనా జగన్ రెడ్డి గారు. నేను చెప్పే పదాలు పలకలేడు. ఏం అతనికి పట్టింపు లేదు. అతనికి కావాల్సింది వ్యాపారం, అతనికి కావాల్సింది పదవి. కనికరము లేని కనకరాజు. కనకరాజు అంటే కనకము కావాలా, రాజరికం కావాలా. ఇబ్బంది పెట్టినావు. మనకు ఇక్కడ కూడా ఈ అరగుంటతో సహా ఒకప్పుడు అతను పార్లమెంట్లో భాగం. ఏం చేశాడు? పార్లమెంటు తెలియదా? వాళ్ళ నాన్న ఎంపీ, వాళ్ళ చిన్న వివేకానంద రెడ్డిని అయిపోయి చేశారు సినిమా. అవినాష్ రెడ్డి ఎంపీ, ఇప్పుడు 8వ ముద్దాయి. అవినాష్ రెడ్డి సంఖ్య ఎంతో చెప్పండి. అక్యూజ్డ్ 8 కాదా? 8 ఎంపీ 8 కాదా? ఇది ఏడన్నా ఉందా దరిద్రం? జగన్మోహన్ రెడ్డి కేసులో ముద్దాయి కాదా? ఇది మొన్న 300 ఎలక్షన్లో ఏమని మాట్లాడారు? పొద్దుటూరు సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే రాజమౌళి కానీ, రవీంద్రనాథ్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళ మేనమామ కానీ, మా మహిళలు 3,000 ఓట్లతో గెలుస్తామన్నారు. ఏమైంది? పులివెందుల ఉప ఎన్నిక 680 వచ్చినాయి. 2 బై ఎలక్షన్ జరిగినాయి కూడా. మీరు కూడా వచ్చారు చాలామంది. ఏమైనాయి? ఇది ఎదుర్కోలేక పోలీసుతో అంట. మేము ఇప్పుడు మీరు గమనించుకోండి, ఎప్పుడన్నా నా పోలీసుని దూరం పెడతాను. ఎందుకు? పోలీసులు ఏం చేస్తారు అంటే ఓట్లు లభిస్తారు, పోయి బూతులకు పోయి. పోలీసు అనేది ఈవీఎం మీద తప్పనేది. తను గెలిచినప్పుడేమో ఈవీఎం అవసరం, ఓడిపోతే ఈవీఎం పైన దుమారం. కొన్ని పత్రికలను పట్టుకొని ఆంధ్రజ్యోతి అనేది, ఈనాడు అనేది, టీవీ అనేది వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడు. నాకు పేపర్ లేదంటాడు, నాకు టీవీ లేదంటాడు. ఆ పేపర్లో సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఆమె పేరుతోంది, భారతీయ ఫ్యాక్టరీ ఆమె పేరుతోంది. రేపు భవిష్యత్తులో ఆమె ఎవరు అని అన్నా కూడా ఆశ్చర్యమే. వారికి కారణం గాలి జనార్దన్ రెడ్డి పరిచయం లేదంట. మనతో పాటు వ్యాపారం చేసినాడు. ఒక ఆయన కృష్ణ అని ఏదో పేరుంది, మంగళకృష్ణనో ఏదో పేరు, అతను నాకు తెలియదంటాడు. అక్కడ కూర్చోబెట్టుకుంటాడు. అంటే ఏంది నోటుకు వచ్చే అది అబద్ధం. ఇది వాస్తవం కాదో మా ప్రజలందరూ చెప్పాలా? నేనేం చెప్పేది చెప్తా, ఎన్ని స్కీములు అని చెప్తా. నిన్న బ్యాంకర్ల మీటింగ్ జమ్మూరులో జరిగింది. వాళ్ళు ఆశ్చర్యపోయినారు. నేను టీడీపీలో మాట్లాడాను సార్ నువ్వని. ఏం చేయాలి? పేదలకు ఏం చేయాలి? ఉద్యోగస్తులకైతే ఎట్లా, జర్నలిస్టులకైతే ఎట్లా, వ్యాపారస్తులకైతే